అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు వీడియో చేయడానికి అయితే టైం లేదు, కానీ మీరు ఖచ్చితంగా మన వీడియో గురించి చూసి మళ్ళీ డిసప్పాయింట్ అవుతారన్న మాట కొద్దే మేము చేస్తున్నాం దోస్తులు. లెంత్ అయితే తక్కువ వస్తుంది, ఏమనుకోకండి. ఇక ఎందుకు ఈరోజు టైం లేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. అయితే మా పిల్లల బర్త్డేస్ వస్తున్నాయి అన్నమాట. ఇక ఈరోజు అయితే షాపింగ్ వెళ్ళినాం, వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకొచ్చినాం దోస్తులు. ఇక అందుకే టైం లేదు. ఇక మరి ఏమనుకోకుర్రి, జర ఎంత తక్కువ వచ్చినా కూడా. ఇక మొగుడు దుబాయ్ పోతే సిరీస్ కావాలని చాలా మంది కామెంట్ చేశారు కదా అప్పుడు మధ్యాహ్నం, అందుకే మీకోసం చేస్తున్నాము. అలాగే మళ్ళీ రేపు మధ్యాహ్నం ఇదే సిరీస్ ఎక్కువ లెంత్తో పోస్ట్ చేస్తాము. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా నర్సక్క, నడిచే వరకు కాళ్ళన్నీ గుంజుతాన్నాయి. ఈ బుట్టన్నేంది గింత దూరాన కట్టుకున్నాడు ఇల్లు, చెట్లల్లా గుట్లల్లా. ఇక మరి ఇటైతేనే తిప్పేసుడు గిప్పేసుడు అన్నీ వేయచ్చాయే. ఇక నడి మధ్యలో ఊర్లో కట్టుకుంటే ఆడ కూడా ఇల్లు లేదా అని మా ఉన్నది కానీ అది కిరాయికి ఇచ్చే. ఇక ఎవ్వరు చూడద్దు చేయొద్దు అని ఇటచ్చి కట్టే. పిలువు నర్సక్క ఉండడో. బుట్టన్నా, ఓ బుట్టన్నా. కూసోయే పుష్ప. ఏమో నర్సక్క, నాకైతే భయమే అవుతుంది. ఏం చెప్తాడో ఏమో. ఏం చెప్తారంటే ఏమన్నట్టే ఉన్నదే చెప్తాడు. నీ కొడుకు మీద ఏమున్నది ఏం కథ మరి ఏం నడుతుందన్న ముచ్చట్నే చెప్తాడే. ఏమైంది నర్సవ్వా? బుట్టన్నా ఇక ఏదో అయిందే అందుకే వచ్చినాం. ఇయో దీమే చూయించుకుంటానంటే వచ్చినమే బుట్టన్నా. అంత బాగేనానే? అంత బాగే. జల్దీ చూస్తా, మళ్ళా నేను వేరే కాడికి పోవాలే. ఒకరు రమ్మన్నారు, ఇంటి చుట్టూ వేసేది ఉన్నది. రోజు ఇంటి చుట్టూ వేసుకుంటూనే ఉంటా అవే బుట్టన్నా. మరి నా మీద నమ్మకం ఉన్నోళ్ళు నా దగ్గరికి అట్లా వస్తారు, తీసుకోపోతారు. అదే కదే, నీ మీద నమ్మకం ఉండపటికే ఇప్పుడు నేను ఈ పూలను తోలుకొచ్చినా. చెప్పవ్వా, ఏమైంది, ఏం కథ? ఏం లేదు బుట్టన్న, అయ్యో నా కొడుకు ఆగమాగం మీద తిరుగుతాండు, ఇంటికి అత్తలేడు. మరి ఏంది, ఏం పని చెప్పినా ఇంటలేడు. ఏదన్నా అన వరకు మా మీదకే కుక్క తీరైతాండు. ఇక లొల్లిలు అవుతాన్నాయి ఇంట్లో, రాత్రి అనక పగలనక తిరుగుతాండు. జరా నా కొడుకు పేరు మీద చూసి చెప్పరా. అవునా, ఏం పేరు నీ కొడుకు పేరు? మీ ఇంటి పేరేంది? నేను అంచనేసుకుంటా చేతులా. నా కొడుకు పేరు శ్రీనే, ఇంటి పేరు వేముల. అవునా, సూత్త వేముల శ్రీను. ఓం కాశాస కాశాస శూషాస శేషాస చకాలి మాతాచ బైరాచ ఏమున్నమా చిన్న చేతరి. నీ కొడుకు ఇట్లా చేయబట్టి 4-5 నెలలు అవుతుంది. అవునవును, అంతకుముందు మంచిగానే ఉన్నాడు గాని 4-5 నెలల పొంటి బాగా అదైపోయిండు. రాత్రి ఇంటికి అచ్చులు లేదు, చెప్పిన మాట ఇను లేదు, ఇంట్లో తిను లేడు, ఇంట్లో వండు లేదు. బాధపడతావు గాని ఏం చెప్పాలవ్వ నీకు? బాధపడతావు అనంటే ఏమైందే బుట్టన్న, జర చెప్పే. బాంచను కాలు మొక్కుతా, నా కొడుకు మీద ఏదన్నా ఉన్నా కూడా పోవాలే, నువ్వే తీసేయాలే. అయ్యో బుట్టన్న చెప్తాడేంది? ఇక ఏం లేదు, తీసేసేది నీ కొడుకేం దయ్యం పట్టలేదు, పిశాచి పట్టలేడు. నీ కొడుకు ఒక ఆడిదాని మోజుల పడ్డాడు. ఏంది? అవునవును, ఒక ఆడిదాని బుట్టలా పడ్డాడు. ఆ ఆడిది లేకుండా నీ కొడుకు ఉండలేకపోతుండు. ఆడిదానికి బగ్గా దగ్గరైపోయిండు. దాని గురించి మిమ్మల్ని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అయ్యో ఎట్లా బుట్టన్న, మరి ఆడిది ఎవతి? ఈ ఊర్లోనే ఉంటదా, పక్క ఊర్లు ఉంటదా, లేకపోతే ఎట్లా? ఆడిది మీకు దగ్గరలోనే ఉంటది, ఇదే ఊరు, ఇదే కథ. అయ్యో మరి ఎట్లా బుట్టన్న, దాన్ని పెళ్లి చేసుకుంటా అని చూస్తాండా? పెళ్ళైన ఆడిదాన్నే పట్టిండు. ఏంది? అవునవును, పెళ్ళైన ఆడిదాన్నే పట్టిండు. ఆ ఆడిది మొత్తం మలుపుకున్నది నీ కొడుకును. మాటలతోటి చేతలతోటి నీ కొడుకును కొంగున కట్టేసుకున్నది. నీ కొడుకు దాన్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు. అందుకే ఆయన మనసు ఆగమాగం మీద తిరుగుతాంది. రాత్రి పగలింటికి రాకపోవడానికి కారణం నీ కొడుకు ఆమెతోటి సహజీవనం చేస్తుండు. ఆమెను ఇంట్లోకి దేవడానికే యుత్తాండు. అయ్యో గట్ల తెస్తే మరి దాని మొగడు ఏమనడా? దాని మొగనికి భయపడితే గిట్లెందుకు చేసేది? ఈ పిల్లగాంతో ఎందుకు సహజీవనం చేసేది? పిల్లగాన్ని మొత్తం మలుపుకొని మాయ చేసింది, కొంగున కట్టేసుకుందని నేను చెప్తలేనా? అయ్యో మరి ఎట్లనే బుట్టన్న, ఏం చేసుడే?
అయ్యో మరి ఎట్లనయ్యా వాళ్ళు ఎవరో పేరు ఊరు వాళ్ళ ఇంటి పేరు చెప్తావా? గట్ల చెప్పుతే పెద్ద పెద్ద లొల్లీలైతాయి. అందరొచ్చి నా జుట్టు పడతారు. అట్లా చెప్పేటోడిని కాదు. నేను ఒకటే చెప్పుతాన్నా, నీ కొడుకులకే మనుషులకే ఆ పిల్ల పోయేటట్టు చెయ్యాలే గంతే. పుట్టన్నా ఎన్ని వేలన్నా పోనే ఆ దొంగ బాడకవుగా పెళ్ళైన దాన్ని పట్టుకునుడు ఏంది? దొంగ ముండా ఎవతో అది నా కొడుకును మాయం చేసింది. నా కొడుకు మనసుల నుండి ఆ ముండ పోయేటట్టు జర చూడే బుట్టన్నా. ఎన్ని వేలైనా మంచిదే, నా మొగనికి తెలుస్తనైతే పిచ్చోడైతాడు. ఏడ్సి ఏడ్సి నాకున్నోడే ఒక కొడుకు. బాధపడకు, నేనున్నా కదా, నేను పరిష్కారం చేస్తా. ఈ కొడుకును ఒకసారి నా దగ్గరికి తీసుకొని రా రేపు. అబ్బో ఆడు అత్తడా? ఆడు గిసొంటి నమ్మడు. అసలు నన్ను ఏడికి పట్టుకపోతున్నావు, ఏం చేస్తున్నావు అని అంటాడు. అయితే ఆయనకే నేను మంత్రం వెయ్యాలి. అట్లనే నిమ్మకాయలు పెట్టి నెత్తి కడగాలి. కడిగినాక ఆయనకి ఏదున్నా కూడా పోయి కొంచెం మన దారిలకు అత్తడు. ఆయన నా దగ్గరికి రాకపోతే నేను ఎట్లా ఏం చెయ్యలేను కదా. ఆయన మీదున్నది పోగొట్టాలి, ఆమెను మనుషులకి తీసేయాలంటే ఆయనకు కొంచెం మంత్రం అనేది చేసేసి కొంచెం నెత్తి కడిగేస్తే మన దారిలోకి అత్తడు. అబ్బో వాడేమత్తడు నరసక్క? ఎట్లయినా చేసి పట్టుకరా. ఈటని చెప్పకు, నాకే ఆరోగ్యం మంచుకుంటలేదు, గిడికి వేయొద్దా అని పట్టుకోండిరా. పట్టుకొని వచ్చినాక నేను ఇది ఆగేటట్టు నేను చేస్తా. మరి మరి మా పట్టుకత్తం అటో ఇటో వేసి ఏదో ఒకటి మాయా మంత్రం చెప్పి మేము పట్టుకత్తాం గాని జర ఆ పిల్లగాని మనసుల నుండి ఆ పొల్ల పోయేటట్టు వేయాలి నువ్వు. మరి ఎవతైనా మంచిదే గాని చేసే బాధ్యత నాది. పిల్లగాడు మొత్తం దాని మైకంలా మునిగిపోయిండు. బయటకు తీయకపోతే మాత్రం పిల్లల్ని గంటడు, కన్నాక పెళ్లి చేసుకుంటాడు ఆమెను. అంత చెడిపోయిండా నా కొడుకు? మీరు ఇప్పుడు కాదు, అసలు ఒక నెలకు చూసే నెలకు నా దగ్గరకు వచ్చుంటే ఇప్పటి వరకు నీ కొడుకు నీ చేతులు ఉండేటోడు. బాగా దిగజారిపోయిండు. మరి వాళ్ళెవలో బుట్టన్నా జర వాళ్ళ పేరు చెప్పలేవే. దాని ఇంటికి పోయి దాని చికెంటికలు గుంజి రోడ్డు మీద అద్దం కదంత దాన్ని. అట్లా పేరు చెప్పనవ్వా, కానీ ఒకటే ముచ్చట చెప్పుతాన్నా, నీకెవరో తెలియనంటే నువ్వు ఈ రాత్రి నీ కొడుకును గమనించు, ఎటు పోతాండే ఏం కథ అనేది. ఈ రాత్రికే కదా నీకు తెలిసిపోతుంది. అవునే పోరి, రాత్రి నీ కొడుకు ఎటు పోతాడో మెల్లగా సాటుగా నువ్వన్న నీ మొగడన్నా పోర్రి ఎవరింట్లో చూస్తాడో తెలుస్తుంది కదనే. ఇక తెలిసినాక ఇక అందుకో దాన్ని చికెంటికలు అప్పటికప్పుడే గుంజి నీ కొడుకు అలా వచ్చినాక గుంజి రోడ్డు మీద అందుకో. నా మొగనికి చెప్తే ఇప్పుడు ఆగమవుతాడు నర్సక్క. ఏం చేయాలి నేను? నర్సక్క నీ బాంచన్ని కాలు మొక్తా, పొద్దుగాల పోరన్ని ఎట్లయినా ఐడికి పట్టుకొద్దాం. పట్టుకత్తమే ఎట్లయినా నువ్వే ఇక ఏదో ఒకటి చెయ్యాలి ఆ పొలగాన్ని. చేస్తా, మీరు అస్సలు బాధపడకుర్రి. నాకు ఇక టైం అవుతుంది, నేను పోతా. మీరైతే మళ్ళీ పొద్దుగాల పొలగాన్ని పట్టుకొని రార్రి. ఏమన్నా పెట్టుడా నర్సక్క పైసలు? రేపు అత్తారు కదా, రేపు చూసుకుందాం. అరేనే బుట్టన్న మరి పోయేస్తాం. పోయిరార్రి. అవు నర్సక్క, నా కొడుకు గిట్ల చేస్తాడంటే నాకు అస్సలు నమ్మబుద్ధి అయితలేదు. అవునే, నేను మాట అంటా, నువ్వేమనుకోకు. కొడుకు ఒక మొగోడు రాత్రి పగలు ఇంటికి అత్తలేడు అని అంటే ఏదో కాలిదానికి అలవాటు అయ్యి ఉంటాడని నీకు అనుమానం రాలేదా అని? ఎవరైతేంది, నాకు ఇక నోట్లకొచ్చిందంటాను గాని నీ కొడుకు పోయి పెళ్ళైన ఆడదే దొరికిందా అని? కొడుకుడు కాదు, ఎవతో ముండా నా కొడుకును వలలేసింది. నా కొడుకు అందంగా ఉంటాడని. దానికి మొగలు లేడా, పిల్లలు లేరా, దొంగ బొడ్డి నా కొడుకును బట్టి గిట్ల ఎత్తాంది. అవును నర్సక్క, ఎవతది ఏం కథ? ఏమో ఎవతి పాడైందో నాకేం తెలిసే. నువ్వు నీ కొడుకును గమనించుకుంటా ఉండు. ఇంట్లోకే ఈ బయటకు ఎల్లనీయకు. ఈ బుట్టన్న ఏది చెప్పినా కూడా నిజమే చెప్తాడే పుష్ప. నీ కొడుకు ఇప్పటికే చేజారిపోయిండు. ఆయన చెప్పిన మాటలు నిజమే తెలుసా? గదే నర్సక్క, ఎక్కడెక్కడోళ్ళో అత్తరు ఈయన దగ్గరికి. కానీ ఇక నా కొడుకు మెల్లగా చెప్పి రేపు పోతాం అని అనాలే. మరి ఏమంటాడో? గిటు అని ఆయన పట్టుకరా, ఇగ్గుకపోదాం ఏం కాదు. నీకే పానం మంచిగా లేదని చెప్పి కొడుకాగిరి పోయేద్దా అన్నాను. మెల్లగా నేను కూడా వస్తా. ఈ ఆడి వేరంక ఎట్లినడో చూద్దాం. మా ఆయనకి చెప్తే ఏమంటాడో చెప్పి చూడు మరి. సరే నర్సక్క, లేనిపోని బాధ అయిపోయే. పోయి బాడకో పెళ్ళైన ఆడదాన్ని బట్టి ఇంట్లోకి తీసుకొచ్చి పెడతాడా? ఎట్లా పాడైంది రోత పాడగాను. ఆ దొంగ బొడ్డెవరో అది ఎవరితో తెలిస్తే మాత్రం దాన్ని తుక్కు అంగడి ఎద్దును. దాని మొగన్ని దాన్ని దొంగ ముండా. తెలిసిన రోజు ఎంత ఉంటుందో. సరే తీయే, నువ్వేం బాధ పెట్టుకోకు, నీ మనసులో పెట్టుకో. ఎవరితో అనకు, నేను కూడా ఎవరితో అనా. రేపు అయితే పట్టుకోండి రా. సరే నర్సక్క, ఇక పోదందా.
ఇంత పెద్ద కట్టని తెచ్చిపెట్టే బాడకవు ఉన్నోడు ఒక్కోడు అని గౌరంగా సాత్తే ఏం లాభం పాడైంది. హలో అన్నా తమ్మి ఏం చెప్తున్నావురా? ఏడున్నావు? పొలం కాడున్నావా? లేదే అన్న, ఇయ్యల్లా పొలం కాడికి పోలేదు. నాకు నడుము నొప్పి లేసిందే, ఇంటికాడనే ఉన్నా. చెప్పే ఏమైంది? ఏం లేదురా తమ్మి, రేపు నాకు మబ్బుల్నే ఫ్లైట్ ఉన్నది. ఇక మబ్బుల ఎక్కుతా, ఇక హైదరాబాద్ దిగే వరకు దగ్గర దగ్గర 1-2 అవుతుంది. మన ఊరికి వచ్చే వరకు 6-7 అవుతుంది కావచ్చు. మరి హైదరాబాద్ నుండి మరి ఏదైనా కారు వేసుకొని వస్తావా అని. నువ్వు రమ్మంటే అత్తనే, కార్లు మా ఉన్నాయి. గదే గాని మీ వదినకైతే చెప్పకు, సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తా నేను. సరే ఇక మరి కార్ వేసుకుని వస్తావా, లేకపోతే డైరెక్ట్ బస్సు ఉంటుందా రా? బుక్ చేస్తావా? మరి ఆయన ఫ్లైట్ దిగంగానే ఇక బస్సు ఉంటది కదా, లెక్కి రావాలా. బాగా లగేజ్ ఏం లేదు, ఇక 10 రోజులే కదా నేను ఉండేది. లగేజ్ కూడా బాగా ఏం తెచ్చుకుంటలేను. నీ ఇష్టమే అన్నా, అత్తే బస్సుకు రా, లేకపోతే కార్ వేసుకొని రమ్మంటే అత్త. ఇక కార్ వేసుకొని వస్తే మరి పైసలు బాగానే పడతాయి. వాడు ఎంత అడుగుతాడు? ఇక అయితే అద్దు తీరా, మరి నేనే అత్తతి. సరే. ఉన్నదా వదినా? ఉన్నదన్నా. సరే తీరా, నువ్వైతే చెప్పకు. నేనెందుకు చెప్తానే అన్నా. సరే ఉండు. ఏందట ఆయన బాధ? ఏందట? రాని అత్తాండు కదా, ఇక పెళ్ళాము నీసి మురిసిపోతాడో మరి మరిసిపోతాడో వచ్చినాక. ఆడత్తే ఇది జాగ్రత్తగా ఉండదా అనే? ఏమో సప్పుడేకుంటదా? దీని పానం అవుతుందా వాని పానం అవుతుందా? అబ్బో, వాడు 24 గంటలు ఇళ్ళనే ఉండబట్టి ఇక వాడత్తే వీడు రాడు కదా, వీడెంత ఆగమైపోతాడో. అంతే అంటావా? ఇక రేపు రాత్రి అంటే సాయంత్రం 6-7 వరకు దిగుతాడా దూరా. ఇక ఏదున్నా ఈ రోజే ఎంజాయ్ దీనికి. కానీ దీనికి తెలియదా ఎత్తాండని. పాపం చెప్పాలా పోయి మరి? అద్దద్దు, మనకేం బాధనే. సరేతి. మొగుడు అట, మొగుని చూసి పెళ్ళం సర్ప్రైజ్ అవుతుందట. ఆ మొగుడు వచ్చేదాకా చెప్పకూరు అంటాడు. మనకేం బాధిగా? సర్ప్రైజ్ అవుతాడో లేకపోతే సతమత అవుతాడో ఏమో. శ్వేత అని పిలుచుకుంటే సప్పుడు ఎత్తలేదు. అయ్యో పడుకున్నట్టుంది కదా, అందుకే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదా ఏంది? హలో మేడం, ఇంత మత్తు నిద్రలున్నది. ఎవరు? ఓ పిచ్చి మేడం. ఓ నువ్వారా? పిచ్చోడా, పిలుచుకుంటా రావా, లేకపోతే ఫోన్ అన్న చెయ్యవారా? అబ్బా వచ్చి సడన్ గా కిస్ ఇస్తావు. నేను ఎంతసేపాయే మొత్తుకుంటా అత్తున్నా, వేడున్నావని. ఆ డోర్ వట్టిగానే వేసినావు, పడుకున్నావు. ఎందుకు గింత సేపు నిద్ర వచ్చింది నీకు? గింత తొందర? అరే నువ్వు ఇక నైట్ అంతా నీతోటే ఉంటేని, కాసేపే పడుకుంటేని, మళ్ళా మార్నింగ్ లేవకపోతే ఎందుకు లేత్తలేదు ఈ అమ్మాయి అని అందరు గురుగుతారని పొద్దుగానే లేచిన. అందుకే ఇప్పుడే తిన్నా, పడుకున్నా. సరే గాని ఇవాళ ఏంది మరి? గీ డ్రెస్ వేసినావు, మస్తు అందంగా ఉన్నావు బేబీ నువ్వు. నీకు నన్ను రోజొక్క హ్యాంగిల్లా చూపియాలని రోజొక్క డ్రెస్ ఎత్తున్నారా నీకోసం. నా కోసమేనా? నీకోసం కాకపోతే ఎవరి కోసం ఎత్తారు? పిచ్చోడా, భయపడితిని. ఇక వచ్చి నడుం మీద నువ్వు ముద్దిచ్చేది. నాకు రాగానే అదే కనిపించింది, అందుకే ముద్దిచ్చిన. అయినా బర్రె కదా అన్నట్టు వన్ను మంచిగా మెల్లగా వస్తున్నావా ఇక మధ్యాహ్నం? మరి నాకు నిద్ర వచ్చింది, పడుకున్నా. ఇక వచ్చినా కదా, మళ్ళీ ఇటే ఉంటా కదా నైట్ దాకా. సరేలే. చక్కెర కూడా అవుతుందిరా. అన్నైతే అబ్బో, నడుము ఎంత సన్నగుంది శ్వేత అనేది. బక్కగా అవుతున్నావు బేబీ, తింటలేవా ఏంది? మరేమన్నా న్యూస్ ఉన్నదా? ఏమో మరి, న్యూస్ ఉంటే నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? పిచ్చోడేందో న్యూస్ అట. న్యూస్ లేదు, ఏది లేదు. ఏమైందో మరి ఇవాళ మీరే కిస్ ఇస్తారు? ఏమోరా, నాకు నువ్వంటే పిచ్చి. మరి నాకు కూడా నువ్వంటే పిచ్చే. నేనెవరికి చెప్పుకోవాలి? నాకే చెప్పుకోవాలి. అవునా? సరే తిన్నావా? మరి ఏం కూర వండినావు? తిన్నరా? ఏం కర్రీ లేదు, నిన్నటిదే ఉంటే వేసుకుని తిన్నా. మరి ఏమన్నా తీసుకురావాలా? మటన్ అన్న, చికెన్ అన్న? నీ ఇష్టం రా, నువ్వు తింటానంటే తీసుకురా, వండుతా, ఇద్దరం కలిసి తిందాం. నాకు తినకున్నా కూడా కడుపు నిండుతుంది బంగారం నీ దగ్గరకు వచ్చేసరికి. అయితే తిండి బంద్ చేయి మరి. బంద్ చేస్తా. ఆ చున్నే వీటికి అది తీసేయక ఆ ముంగట నీకు సిగ్గు అవుతుందా ఏంది? నాకేం సిగ్గురా, తీసేత్తా గాని. ఊకే అటు ఇటు ఎందుకు? అది బయటకు పోతే వేసుకోవాలి. బయటకి ఇట్లనే పోయినవా ఏంది? ఇట్లా ఓకు, నైట్ చేసుకో. ఎందుకురా? అద్దు, మళ్ళా అమ్మలక్కలు పేర్ల పెడతారు, నాకు నచ్చది.
నీ నడుమైనా ఏదైనా నేనే చూడాలి. బయట ఎవడన్నా చూసి కామెంట్ చేసిండు అనుకో, ఇక వానికి నీకుంటుంది ఫస్ట్, అర్థమవుతుందా? అందుకే బయటకు వెళ్తే మొత్తం కవర్ చేసుకొని వెళ్ళాలి. నా ముంగట ఉంటే మొత్తం ఓపెన్ చేయాలి అంతే. అబ్బో వచ్చిండమ్మా హీరో. మరి అందరి ముంగట ఓపెన్ చేస్తావా ఏంది? ఏ ఓవర్ యాక్షన్ చేయకు. మరి ఇక నాకు కోపం వస్తుంది, సంపుతా నిన్ను. సరే గాని నువ్వు ఊకే నడుము ముట్టకు. నీ అవ్వ నేను నైట్ అన్న వేసుకుంటా మరి. ఈ నడుము చూస్తే నా ప్రాణం ఆగట్లేదు. ఏం చేస్తున్నావు రాలి? నేను పడతా. నిన్ను పడకుండా నేను పట్టుకున్నా కదా. పడతారా? ఎంత సూపర్ ఉన్నదే నీ నడుము. ఇళ్ళకి చిన్న పాప ఎప్పుడు వస్తుందో, మన కొడుకో మన బిడ్డో రావాలే. ఏంద్రా నువ్వు మాట్లాడేది? నిజమేనే, కొడుకో పాపను రావాలే, నువ్వు నా పెండ్లానివి కావాలే. నిజంగా నువ్వు నన్నే చేసుకుంటావా? అవును, నువ్వానికి విడాకులు ఇచ్చేసేయి. నేను నిన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. నిన్ను వదిలిపెట్టి నేను పోను, నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నాకు నువ్వే కావాలే. ఏదేమైనా మంచిదే, ఎన్ని లొల్లిలైనా మంచిదే, ఎన్ని పంచాయతీలైనా మంచిదే, నాకు నువ్వే కావాలనే. లవ్ యూ రా. లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్. నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీయా? రెడీ అంటే ఇప్పుడే నీ మెడల తాళి కట్టి నా ఇంట్లోకి తీసుకుపోయి ఉంచుకుంటా నేను. చెప్పే. చూద్దాం లేరా ఎట్లయితుందో. ఏమైందే, ఎటు పోయినావు? ఎటు లేదు. ఆగో, నేను బయట నుండి వచ్చే వరకు వాడు లేడు, నువ్వు లేవు. వాడెటు వేయండు, నువ్వెటు పోయినావు అసలు? లేడా వాడు నువ్వు వచ్చినప్పటి నుండి? లేడు కదా. అవునా? ఎటు పోయినావు? ఏమైందే ముఖం గట్ల పెట్టినావు? ఏమైంది? మళ్ళా వీడేమన్నా అన్నాడా ఏంది? ఏమనలేదండి. ఏమైంది మరి చెప్పు. కాదండి, నేను ఒకటి చెప్పుతా, మీరు ఆగం కావద్దు, మళ్ళా పరిశాన్ కావద్దు. ఏంటిదా ముచ్చడా చెప్పు. గా బుట్టన్ దగ్గరికి పోయొచ్చినాం నర్సక్క నేను, మన కొడుకు గురించి అడిగొచ్చినాం. అవునా? ఏమని చెప్పిండు? గదే ఏదో అమ్మాయి మోజులా పడ్డాడు, అందుకే ఇట్లా ఎత్తాండని చెప్పిండు. ఏందే నువ్వు మాట్లాడేది? నిజమేనయ్యా, నేను ఆయన చెప్పినాక మస్తు బాధపడ్డా. ఆగమైనా మన కొడుకట ఏదో ఆడదాని మోజులా పడి వాడు ఆడదానికి బానిస అయిపోయిండట. అందుకే ఇంటికి అత్తలేడట, చేత్తలేడట. ఏమోనే, నిజమా? నాకు పిసలెత్తాంది. ఏంది కథలు? ఇక ఏం చేద్దాం, వానికి వయసు వచ్చేవో పెళ్లి చేద్దామని అంటేనేవో ఏం పని లేకపాయే, చిన్న వయసేనాయే. దొంగ ముండలు ఎవడ్లు వలలేసిర్రో. మరి ఏం చేద్దామన్నాడు? ఏం లేదు, ఏం చేద్దామంటే ఏంది, రేపు పట్టుకరమ్మన్నాడు, నిమ్మకాయ పెట్టి గుండు రాయాలన్నాడు, ఏదో మంత్రం చేయాలన్నాడు. దాని మీద మనసు లేకుండా చేస్తానన్నాడు. వీడు అత్తడా మరి? వచ్చినా రాకున్నా విని పట్టుకొని పోవాలనయ్యా. ఏం చేసుడు, ఈ కట్టంలకే ఎట్లా బయటపడతామో ఏమో. రాకపోతే దౌడపంటూ 4 అందుకుంటావు. నేను పోదాం, మరి ఏమంటాడో ఏం కథనో. గదేనయ్యా నాకు మనసున పడతలేదు. ఇక ఏం చేద్దాం, ఉన్న బాడకవును ఒక్కొన్ని కనకున్న అయిపోవు, ఈ బాధలు ఉండకపోవు. ఒక్కొన్ని గాని గౌరవంగా పెంచి సాత్తే ఏమున్నది, వాడు మనకు గిసొంటి పేరు దేవట్టే. ఏం చేద్దాం? ఏడవకు ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది పో, నీ అవ్వ జీవితం. సక్క ఇటు మొకే అత్తలేవు, ఎడిపోతాన్నావు, ఏం చెప్తాన్నావు? ఎల్లిపాయలు తెస్తాను అదే ముట్టినావు. ఓ పోరి ఏం చేయాలి ఇక? నాకు ఆ లోలి కలిస్తే అన్నే ముచ్చట పెట్టుకుంటా ఉండైతాంది. నీకు అందరు కలుతారు, నీకు ముచ్చట అంటే బంగారమే గాని తిన్నావా? మాలిన్ననే పోరి యోగా పుష్పాన్ని పట్టుకొని బుట్టన్ దగ్గరికి పోయిన్నే. బుట్టడు ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పిండు. ఏంది? దీన్ని ఉంచుకున్నాడని చెప్పిండా? దీని పేరు ఊరేం చెప్పలేదు గాని ఓ ఆడదాన్ని ఉంచుకున్నాడు. ఆడిది మొత్తం మాయ చేసి నీ కొడుకును మలుపుకున్నది, మొత్తం సహజీవనం చేస్తాడు ఆమె తోటి. ఆమెకు పెళ్ళైంది, పెళ్ళైన ఆడిదే అని చెప్పిండు. పాపం ఇవ్వ పుష్ప నోరు తెలిసింది, నేను కూడా నోరు తెలిసిన పుష్కన దీని పేరు చెప్తాడా అని. కానీ బుట్టన్న అట్లా పేరు చెప్పాడు కదా, పెద్ద పెద్ద లొల్లీలు అయితే అని. అయ్యో ఊరిని గిట్లయిందా? అయితే బుట్టన్ దగ్గరికి పోతే ఏదున్నా నిజం బయట పడుతుంది కదా. వాడు చెప్పే వరకు నేను నోరు తెరిచిందే. పాపం పుష్ప మస్తు ఏడ్చుకుంటా బాధపడుకుంటా ఇంటికి పోయింది. రేపు పొద్దుగాల పోరన్ని పట్టుకరమ్మని అన్నాడు. మరి పోరడు అత్తా అంటాడో ఏం చేస్తాడో? రేపడుతుంది పోరానికి ముదిరిందాగు. ఎందుకే? అబ్బో ఈ నర్సక్కకు మా బావ వత్తాడని చెప్తే ఈమె ఊరంతా ప్రచారం చెప్తుంది. ఎవరన్నా వచ్చి మళ్ళా ఈ మా శ్వేతక్కకు విత్తుతే మళ్ళీ దీని జాగ్రత్తలు ఇది ఉంటుంది.
ఏం లేదు, ఆ పొలగాడు ఒకవేళ వచ్చి అటు మారితే ఇక దీనికి బాసింగం బద్దలవుతుందంట అన్నా. ఏమోనే, బాసింగం బద్దలవుడేందో గీశాంతం దిద్దలవుడేందో. ఉన్నదా ఇంట్లో ఇది? ఉన్నది వెళ్తలేదంటే వాడు కూడా ఉండొచ్చు. అవునా, మరి తలుపు తీసే ఉంది కదనే. ఏది ఇద్దరం మెల్లగా పోయేద్దాంపా, అది కంటికే కనవల్లేదు ఇయ్యల్లా. వానితోటి పండుకుంటలు ఎత్తాందేమో, దానికి ఎడసాతన అవుతుందిగా. పొద్దంతా అదే పనాయే, రాత్రంతా అదే పనాయే. పొద్దంత ఇల్లనే ఉండబట్టే పోరడు రాత్రి ఒకటి రెండింటికి పోతాండట. అది నాతోటి బాధపడుకుంటా ఏడుతాంది పాపం. నీ కడుపులనే పెట్టుకోయే మళ్ళీ ఎవరితో అనకు. సరే గాని ఒకసారి పోదాంపా నరసక్క, మెల్లగా కుయ్యి మనకుంటూ పోదాం. ఏదా తలుపు తెరబెట్టే ఉంది కదా. అరే నడుమురా, చెక్కులుగులైతుందంటే అక్క ఉండడేవాడిరా, చూసినావా? అయ్యో ఏడైతాందే. అయ్యో వాళ్ళు ఏం చెప్తారో ఏమో నరసక్క, మనము లోపలికి అత్తిమి పూసుకున్నా. ఆగు నేను వెళ్తా. ఇదేం సప్పుడే? శ్వేత, ఓ శ్వేత. ఎవరు? ఏం చెప్తానవే? నరసక్క. అయ్యో ఏమైంది? ఏం కాలేదు గాని గివ్వేం బట్టలే మొత్తం ఇప్పుకొనే ఉన్నవేంది ఇంట్లో, ఏం చెప్తావు? అయ్యో నరసక్క, ఇవి నేను రోజు వేసుకుంటా ఇంట్లో. నాకు ఇట్లా వేసుకుండు ఇష్టం. నేను కాలేజ్ టైంలో కొనుక్కున్నాయి అన్ని ఉన్నాయి, అందుకే వేసుకున్నా. ఏమైంది? ఏం లేదు, బయట కనబడతలేవని వచ్చినాము. ఇక నాకు సాధన అయితే లేదు, ఇంట్లోనే ఉంటానా. ఏ రోతున్నాయి బట్టలు పాడగాను, నైట్ అన్న వారేసుకో. నడుము కనబడతాను, సాయంకాలం కనబడతాను, ఎందుకే ఆ బట్టలు? నేను ఒక్కదాన్నే ఉండబడుతుంది నరసక్క ఇంట్లో. బయటకత్తే ఇవి వేసుకుంటానా నేను? నన్నెవరు చూస్తారని వేసుకున్నా. సరే పోతాను అట్టుగానే వచ్చినాం కనబడతలేవని. సరే. వీనికి కొంచెమన్న బుద్ధి లేకపాయే, వీడు డోర్ పెట్టలేదా ఏంది? ఏందే పిచ్చోడా, నువ్వు డోర్ పెట్టలేదారా? వాళ్ళు డైరెక్ట్ గా ఈ రూమ్ లో దాకా వచ్చిర్రు, ఆడదాకత్తే ఇట్లుండు. అయ్యో నేను అట్టిగానే దగ్గరికి వేసిన్నే. సరే నేను పెట్టేస్తావు. ఓ పోరి, చూసినవా దాని బట్టలు, దాని కథ? ఆ బాడక వాళ్ళనే ఉన్నట్టున్నాడు. అబ్బో నరసక్కు, బాగా తెగబడ్డది ఇది. దీనికి ఏమవుతుందో ఏం కథనో పాడగాను. గా మంది మొగన్ని పట్టుకొని ఏడుతాంది. అబ్బో ఏమోనే అవ్వ, దాని అవతారం చూసే వరకు నాకైతే బీపీ లేచింది. నిజమే. ఓ నరసక్క, షాకుల నుండి తేలుకో, ఇంకా పెద్ద పెద్ద షాకులు ముంగటున్నాయి. ఏమోనే పోయి, ఇంకా నయ్యం మనం ఆ రూమ్ లో కోలేదు, పోతే ఎన్నెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుండను. నరసక్కనైతే బగ్గా షాకులు ఉంది దోస్తులు. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా వాళ్ళ మొగడత్తాడు. మొగడొచ్చినాక ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ కావాలంటే టకటకా లైకులు కొట్టురు దోస్తులు. మరి లెంత్ తక్కువ ఉందని బాధపడకుర్రి, మరి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఎక్కువ లెంత్ తో వస్తుంది. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. రేపు మధ్యాహ్నం వరకు 2500 లైక్స్ వస్తే ఇదే సిరీస్ అప్లోడ్ చేస్తాము. ఖచ్చితంగా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇక తర్వాత ఎపిసోడ్ లో ఏమవుతుందో ఏం కథను దోస్తులు, ఇక తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్ బాయ్.